నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెండి బంగారు నగల వర్తక సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానన్న ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ కింద 15 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జన్మభూమికి సేవ చేయాలన్న తలంపుతోనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగుదేశం గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలోకి వచ్చారని గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళి తెలిపారు. గురువారం తెనాలిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అంగలగుదురులోని అంగలగుదురు తెనాలి ప్రధాన డ్రైన్లను పరిశీలించారు. గత 15 సంవత్సరాలుగా ఈ డ్రైన్ల కారణంగా గ్రామంలో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని, అంతేకాకుండా రాత్రి అయ్యేసరికి దోమలు రాజ్యం ఏలుతున్నాయని వీరవల్లి మురళి డాక్టర్ పెమ్మసాని దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ అంగలగుదురు గ్రామానికి ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీని డాక్టర్ పెమ్మసాని పరిశీలించి పరిష్కరిస్తానని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. ఎంతో మంది ఈ ప్రాంతానికి పార్లమెంట్ అభ్యర్థులుగా పనిచేశారని, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమని తెలిపారు. డాక్టర్ పెమ్మసాని మాత్రం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే ఆశయంగా పెట్టుకున్నారని తెలిపారు. ఇటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వీరవల్లి మురళి తెలిపారు. ఎందుకంటే తెనాలి నుంచి అంగలగుదురు గ్రామంలో నుంచి వెళ్ళేటటువంటి ఈ డ్రైన్ని ఆయన పరిశీలించడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రైన్ వలన గత 15 సంవత్సరాలుగా ఈ గ్రామంలో ఉన్నటువంటి టోటల్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. సాయంత్రం అయితే దోమలు విపరీతంగా రాజ్యం వెళ్తున్నాయి. ఉన్న పరిస్థితిని ఎంపీ అభ్యర్థి గారికి తెలియజేయడం జరిగింది. వెంటనే ఆయన స్పందించి తప్పకుండా మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ డ్రైన్ మీద నేను సీరియస్ తీసుకొని ఎమ్మటే కంప్లీట్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆయన చాలా సంతోషం. ఎందుకంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్గా ఆయన అమెరికాలో బ్రహ్మాండంగా స్థిరపడి జన్మభూమికి పుట్టిన గడ్డకు మనం ప్రజాసేవ చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆశయంతో తెలుగుదేశం పార్టీ జనసేన సారథ్యంలో తెనాలి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే ఒక మంచి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా 25 పార్లమెంట్లలో మంచి అభివృద్ధి చెందిన పార్లమెంటుగా యువతకి ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతోమంది పార్లమెంటు సభ్యులుగా ఈ పార్లమెంటు చేశారు. చేసిన అభివృద్ధి చూస్తే శూన్యం. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఆశయం ఒకటే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, కె శ్రీనివాసరావు, బొద్దులూరి వేణు, జి సాయిగిరి, సూర్యదేవర బోస్, ఆలపాటి వెంకటరామయ్య, హనుమంతరావు, ఎల్ఎంఎల్ ఖాదర్, ఆర్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులుపై దాడికి పాల్పడిన వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీకి ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ నసీర్, తాడుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. వైసీపీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్ వాలంటీర్ల నుండి సమాచారం తీసుకుని వారికి నగదు పంపిణీ చేస్తున్నారన్నారు. ఈ ఘటనపై ఒకరిద్దరు వాలంటీర్లను సస్పెండ్ చేశారు, కానీ సమావేశాలు పెడుతున్న నాయకులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలను ప్రశ్నిస్తే తమ కారుపై దాడి చేశారని, దీనిపై ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్లో సీఐ
ముందు కూడా తమపై దాడికి పాల్పడ్డారన్నారు. దాడులు చేయడం వైసీపీ నాయకుల బరితెగింపుకు నిదర్శనమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సమావేశాలు పెట్టే నాయకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నాయకులు నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కూడా వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళలేదు, సమావేశం జరిగిన దగ్గరికి వెళ్ళలేదు. దాదాపుగా 150 మీటర్ల దూరంలో ఒక పబ్లిక్ రోడ్లో, అది కూడా పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ప్లేస్. ఆ ప్లేస్లో మా కార్యకర్తలు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది చూద్దామని. వచ్చిపోయే వాలంటీర్లు మాట్లాడుతున్నారు. అంతలోపల నేను అక్కడికి వెళ్ళాను. వెళితే మా కార్యకర్తతో మేము మాట్లాడుతున్నాము. మాట్లాడే లోపల 30-40 మంది ఆఫీసు నుంచి బరాబరా వచ్చేసి ఫెరోసియస్గా మా కారు మీద దాడి చేసి మా అద్దాలు పగలగొట్టి, మీరు ఇక్కడ ఏం పని, మీరు వెళ్ళిపోండి అని చెప్పడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఎనీ సిటిజన్ ఏ రోడ్డు మీదైనా ఆయన నిలబడే హక్కు ఉంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం కానీ లేదా వాళ్ళ మీటింగ్ డిస్టర్బ్ చేయడం కానీ జరిగితే తప్పు. మరి ఎమ్మెల్యే కాదు, ఏమీ కాదు, ఎంతమంది పోలీసులు ఒక వ్యక్తి బర్త్డేకి కేక్ కట్ చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, మా అభ్యర్థి మీద దాడి జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆయన మీదే కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో హడావుడి చేస్తున్నారంటే దానికి కారణం ఇది, ఈ సంస్కృతి. కాబట్టి మేము ఎస్పీ గారిని అడిగింది ఏంటి అంటే, ఇలాంటి వ్యక్తులపై ఇమీడియట్గా మీరు చర్య తీసుకోండి. రెండోది, ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కలెక్టర్ గారు లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఒక్కసారి వాలంటీర్లు ఉండకూడదని చెప్తే సరిపోదు. మీరు ప్రతి 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు పెట్టి అందరికీ రిపీటెడ్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేసి చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా, ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. భయపెట్టాలని, ఎన్నికలు ఈ రకంగా ఉంటాయని చెప్పే ఉద్దేశంతో జరిగిన సంఘటనలాగా నాకు కనపడతా ఉంది. ప్రజాస్వామ్యంలో మరి ముఖ్యంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత యావత్తు యంత్రాంగం అంతా కూడా ఎన్నికల కమిషన్కు లోబడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఇంకా వీళ్ళకి మొత్తం వదిలినట్టు లేదు. ఈ అధికారులకు కానీ, వాలంటీర్లకు కానీ, లేకపోతే సచివాలయం క్యాడర్ కానీ. ఈరోజు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇదే విధంగా మీరు భయపెట్టాలనుకుంటే మీరు మళ్ళా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కడన్నా జరిగితే ఇంతకే ఇంత ఉంటుందని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ మీద, అయినా కూడా మీకు బుద్ధి రావట్లా. మీరు సిగ్గు కానీ లజ్జ కానీ మీకు ఎక్కడా లేదు. బరి తెగించున్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే ప్రయత్నం ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మీరు చేయట్లా. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, వాలంటీర్ల వ్యవస్థ కానీ, సచివాలయాల వ్యవస్థ కానీ, ఏ యంత్రాంగంకి సంబంధించిన వ్యక్తులు కోపు కాయొద్దు, ఏ పార్టీకి, లేకపోతే వాటిలో పాల్గొనొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా సిగ్గు శరం లేకుండా మీరు ఈ రోజున మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, దానికి వంత పాడుతూ ఉంటుంటే, తగాదాలని ప్రోత్సహిస్తూ ఉంటుంటే, ఘర్షణ వైఖరికి మీరు దారితీస్తూ ఉంటుంటే మేము ఊరుకుంటూ ఉండాలి. మేము కేసులు పెట్టించుకోవాలి, మీరు మా మీద కేసులు పెడతారు, పైగా దాడులు చేస్తారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటారు. అంటే మేము మా బాణీ ఇది అని చెప్పి మీరు చెప్పాలనే ప్రయత్నం అయితే, మా బాణీ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం, ఇట్లాంటివి జరగకుండా చూడమని చెప్పి. ఎస్పీ గారు కూడా చేయలేని పరిస్థితిలో మాకు మేము రక్షించుకోగలిగినటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఉంది. అది లేకపోతే గతాన్ని చూసుకోండి, ఖచ్చితంగా అది అమలు చేస్తామని చెప్పి ఇది మీకు స్పష్టంగా
మీ ద్వారా తెలియజేస్తా ఉన్న వైసీపీ పార్టీ వారికి. నాయకుడిని బట్టి ప్రజలు, పరిశ్రమలను బట్టి కార్మికులు జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఒక కార్మికుడి కష్టం ఒక వ్యవస్థను నిలబెడుతుందని టీడీపీ నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. తెనాలిలోని కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ పరిశ్రమను ఆయన గురువారం పరిశీలించారు. అక్కడి కార్మికులతో మమేకమై కాసేపు మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికే ఆ కష్టం విలువ తెలుస్తుందని, కార్మికులు గాని కార్యకర్తలు గాని బాగున్నప్పుడే వ్యవస్థలు సజావుగా నడుస్తాయని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు ప్రోత్సాహకాలు లేక కుదేలవుతున్నాయని, మరికొన్ని పరిశ్రమలు రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నాయని ఆయన వివరించారు. అనంతరం సంస్థ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ 50 ఏళ్ల చరిత్రలో ప్రస్తుత పరిస్థితి లాంటి ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కాలేదని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా అందరినీ కోరారు. వ్యాపారవేత్త ఉండాలి. రెండోది, మీరు తయారు చేసిన ప్రోడక్ట్ని కొనుక్కోగలిగినటువంటి కస్టమర్స్ హ్యాపీగా అందుబాటు ధరలో ఉండే విధంగా ఉండాలి. మూడోది, దాన్ని కష్టపడి ప్రొడ్యూస్ చేసినప్పుడు మీకు రావాల్సిన వేతనాలు కానీ లేకపోతే ఎక్స్ట్రా బెనిఫిట్స్ కానీ అవి మీకు అంది మీరు ఆనందంగా ఉండాలి. ఈ ముగ్గురు ఆనందంగా ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఈ మూడింటిలో ఏ ఒక్కటి డిస్టర్బ్ అయినా కూడా మంచిది కాదు సమాజానికి. మరి ఈరోజు చూస్తూ ఉంటే అసలు రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోతా ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీస్ కానీ కొత్త ఏమి రావట్లేదు. రానప్పుడు ఆటోమేటిక్గా కస్టమర్లు కొనేవాళ్ళు తగ్గిపోతారు. తగ్గిపోతే వారికి ఆదాయం తగ్గుతుంది. వారికి ఆదాయం తగ్గితే మీకు శాలరీలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ బాగుపడాలంటే ఎకానమీ, కన్స్యూమర్స్ కొనుక్కునే వాళ్ళ ఆర్థిక స్తోమత, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ సొసైటీలో ఉన్నప్పుడు మాత్రమే అవి జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా మీకు తెలిసి ఈ రోజున మీ జీతాలు పెరగలేదు కానీ నిత్యావసర వస్తువుల ధరలు ఎంత పెరిగినాయో, కరెంటు బిల్లుల దగ్గర నుంచి అన్నీ ఎందుకు పెరుగుతున్నాయో మీరు అర్థం చేసుకోవాలి. చేసుకొని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. నేను పోటీ చేస్తున్నాను, కిలార్ రోసే గారు పోటీ చేస్తా ఉన్నారు. ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, ఇద్దరు పేర్లు మీకు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది. దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి. మేము కూడా ఈ ప్రాంతం నుంచి పుట్టి పెరిగి వెళ్ళిన వాళ్ళం. ఏదో మేమేమి ఆశించి రాలేదు, ఏదో ఒకటి చేయాలి మనలాంటి వాళ్ళకి. ఇలాంటి వాళ్ళు అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ రోజున ఎవరు పోటీ చేసే పరిస్థితి కూడా లేదు అని మేము మాకున్న సుఖాలన్నీ వదులుకొని ఈ రోజున ఇక్కడికి వచ్చి రోడ్ల మీద వర్తక వాణిజ్య వ్యాపారులకు అండగా ఉంటామని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి వెండి బంగారు నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో స్థానిక మార్వాడి గుడి వద్ద గల సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశానికి జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు. తెనాలి అభివృద్ధి నాదెండ్ల మనోహర్తోనే సాధ్యమని, గతంలో ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో సంఘ సభ్యులందరూ నాదెండ్ల మనోహర్కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక వ్యాపారులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రభుత్వపరమైన తోడ్పాటు అందిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. అదేవిధంగా దుకాణాల్లో పనిచేసే చిన్న కార్మికులకు గుర్తింపు ఇచ్చి అందవలసిన సంక్షేమం అందించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గతంలో మంజూరైన రింగ్ రోడ్, ఫుట్ బ్రిడ్జ్ వంటి వాటిని పూర్తి చేస్తామని తెలిపారు. వ్యాపారులందరికీ అండగా ఉంటామని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా తనకు సహకారం అందించాలని కోరారు. నాకు మీలో నచ్చేది ఎక్కువగా ఏంటంటే, మీరు కష్టపడి చేసుకునే వ్యాపారంలో సమస్యలు సృష్టించకపోతే చాలు. ప్రభుత్వం నుంచి మేము అందించాల్సిన సహాయం ఏంటి అంటే, నంబర్ 1, మిమ్మల్ని ఎక్కడ కూడా మీ వ్యాపారాల్లో ఇబ్బంది పెట్టకుండా, మీ వ్యాపారాలు సజావుగా జరిగే విధంగా, మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం ఉండే విధంగా, ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా, ఎక్కడ కూడా అనవసరంగా అధికారులు కానీ ఇతరులు కానీ వచ్చి కలుగ చేసుకొని కావాలని హ్యారాస్మెంట్ లేకుండా ఉండాలనేది మీరందరూ కోరుకుంటారు. దానికి నేను మీకు ఇచ్చే హామీ అదే. హ్యారాస్మెంట్ చేయకుండా చూసుకునే బాధ్యత ఒక శాసనసభ్యుడిగా రేపటి రోజున ఎన్నికైన తర్వాత అది తొలి బాధ్యతగా నేను భావిస్తాను. తప్పకుండా మీ వెంట నేను నిలబడతాను ఆ విషయంలో అని చెప్తున్నాను. తప్పకుండా ఇందాక నేను మాట్లాడినప్పుడు పారాద్రికాల వైపు నీళ్లు పోయేటట్టు మనం ఇక్కడి నుంచి రోడ్డు పెంచుకుంటూ వెళ్దామన్నారు. 100% అది నేను ఫస్ట్ శాంక్షన్ చేసి మంచి సిమెంట్ రోడ్ ఒకటి మనం అటు నుంచి ఏర్పాటు చేసుకుని తప్పకుండా మీకు వర్షాలు అప్పుడు ఇబ్బంది కలగకుండా చూసాల్సిన బాధ్యత ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఖచ్చితంగా మనం నిధులు ఖర్చు పెట్టాలి. అభివృద్ధి అంటే ఉన్న వ్యవస్థని కష్టపడి మనం ఇక్కడ సంపాదించుకుని ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన మన యాసెట్లని
ఆ యాసెట్స్ని మనం కాపాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే తెనాల్లో 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటంటే విగ్రహాలు కట్టారు, ఫుట్పాత్ పైన స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. ఇది వాళ్ళు చేసిన అభివృద్ధి. 310x3 వేసుకున్నా కూడా కనీసం 1000 కుటుంబాలు ఇమ్మీడియట్గా, అంటే మీ ద్వారా, మీ షాపుల ద్వారానే మన ప్రాంతాల్లో వాళ్ళకి జీవనోపాధి కల్పించగలుగుతున్నారు. ఓవరాల్ తెనాల్లో నాకు గతంలో ఉన్న లెక్క 6000 నుంచి 8000 కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. ఎక్కడ మనం కమర్షియల్ ఏరియా నడిచినా కూడా వీళ్ళందరూ కూడా ఎదురు చూసేది ఈ చెత్త పన్ను పైన. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇదో చెత్త ప్రభుత్వంగా మారిపోయింది. పేరు కూడా ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు, ఇదో చెత్త ప్రభుత్వం అని. ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే అనవసరంగా పెట్టారు, ఇది మున్సిపాలిటీ యొక్క బాధ్యత. ఇది పన్నుల రూపంలో ఎప్పుడు కూడా కమర్షియల్ షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ప్రకారంగా తప్పకుండా అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మున్సిపాలిటీ నుంచి. కానీ వర్తకుల పైన, షాప్ యాజమాన్యుల పైన ఈ విధంగా భారం మోపడం అనేది చాలా అనవసరం. 100% మేము అధికారంలో రాగానే చెత్త పన్ను అనేది తీసేస్తాం. చెత్త పని అనేది ఎక్కడ కూడా లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలికి ఆ రోడ్ అవసరం. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది 100% అవసరం. మనకి ట్రాఫిక్ కోసం, హెవీ ట్రాఫిక్ డైవర్షన్ కోసం ఆ ఫెసిలిటీ మనం క్రియేట్ చేయాలి. తెనాలికి ఎవరు వచ్చినా తెనాలికి చూసి ఆశ్చర్యపోయే విధంగా ఒక మంచి నగరంగా మార్చడానికి కోసం ఆ ఫుట్ బ్రిడ్జ్ కూడా తప్పకుండా నేను రేపటి రోజున ఒక మంచి ప్రణాళికతోటి మీ ముందు చేస్తానని మీకు మాట ఇస్తున్నాను. బెంగళూరు వెళ్ళడానికి మనకు డైరెక్ట్ బస్సు ఉండే తెనాలి నుంచి, ఆ బస్సు కూడా తీసేశారు. రాబోయే రోజుల్లో మంగళగిరిలో లోకేష్ గారు ఉంటారు కాబట్టి మీ ఇద్దరం కలిసి ఎన్ని 100 కోట్ల రూపాయలైనా సరే ఎట్టి పరిస్థితుల్లో తెనాలిని పెదరావూరు నుంచి 4 లేన్ల రహదారి మంగళగిరి చేరేటట్టు, అక్కడున్న జాతీయ రహదారికి అనుసంధానం చేసేటట్టు తప్పకుండా మేము చర్యలు తీసుకుని ఆ రోడ్ నిర్మాణం కూడా చేస్తానని మీకు మాటిస్తున్నాను. మీ దగ్గర పనిచేస్తున్న వర్కర్స్కి తప్పకుండా ఎవరినైతే మనం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ చేస్తామో, అంటే అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా మనం వెతికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాల్లో వాళ్ళకి రేషన్ కార్డు కానివ్వండి, రేపటి రోజున అంత్యోదయ స్కీమ్లో బియ్యం కానివ్వండి, లేదా వాళ్ళు ఇల్లు కట్టుకునే సౌకర్యం కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన ఆర్థిక సాయం, చిన్న చిన్న లోన్స్ కానివ్వండి, వీటన్నిటిలో కూడా మీరు కూడా ఒక ముందడుగేసి పెద్ద మనసుతోటి అటువంటి చిన్న చిన్న పాపం కష్టపడి పనిచేసుకున్న కుటుంబాల్ని మీరు గుర్తిస్తే మీ షాపులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆ విధంగా బెనిఫిట్స్ వచ్చేటట్టు నేను మీ వెంట నిలబడతానని మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా అవినీతి లేకుండా, ఎక్కడ కూడా ఒక చిన్న పొరపాటు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా నిజాయితీగా మీకు ధైర్యం నింపే విధంగా మీరు వ్యాపారం చేసుకునేటట్టు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. సమావేశంలో కోగంటి శంకర్రావు, కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, కొత్తమాసు ఆంజనేయులు, ప్రకాష్, బాబులాల్, సత్యనారాయణ, ఎంఎం జ్యువెలరీ రమేష్, బాబర్, నేమిచంద్, గోవాని తదితరులు పాల్గొన్నారు. ఆయన స్పీకర్గా ఎన్నో మంచి మార్కులు పొంది దేశంలోనే ప్రప్రథమ స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తి. అలాగే మన తరాల్లో మనం చెప్పుకుంటూ పోతే మనకి అనుబంధ బ్రిడ్జీలు 13 కట్టించారండి. పోతే మనకి చిన్న చిన్న బ్రిడ్జీలు లాంటివి కొన్ని కావాలి అని అంటే అవి కూడా చూస్తా అన్నారు. తర్వాత సమావేశంలో వారు చెప్పారు, మాకు ఔటర్ రింగ్ రోడ్ ఒకటి, మన ఓవర్ బ్రిడ్జికి రైలింగ్ ఏర్పాటు చేసే పని మిగిలింది, అది ఒక్కటి నేను చేయలేకపోతున్నాను అని చెప్పారు. మరి అదే కనుక మనకు ఔటర్ రింగ్ రోడ్ ఏర్పడితే తెనాలి ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోద్ది. రైలింగ్ చేస్తే ఆ రైలింగ్ మీద ఓవర్ బ్రిడ్జి మీద ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. మరి దానికోసం ఇంకా ఏంటంటే మనకి మెయిన్ కాలువలకి సైడ్ వాల్స్ కట్టి ఆ సైడ్ వాల్స్కి మరి గోడలు నిర్మించి ఫుట్పాత్లు ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడు మన మనోహర్ గారు. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ కింద 1500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఎందుకు ఉన్నాయో చెప్పాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీకి కేటాయించిన వైద్యశాలలో పేదవాడికి వైద్య సేవలు అందడం లేదని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాము అన్న చందాన ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారికి బిల్లులు చెల్లించాలన్న దురుద్దేశంతో అప్పులు తెచ్చి మరీ చెల్లించిన జగన్ ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించవలసిన హాస్పిటల్స్ కి ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ఓడిపోతున్నారని అర్థమైంది కాబట్టి వసూలు రాజాగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయారని విమర్శించారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి పేదవాడిని మోసం చేస్తూ
ఖజానాని నింపుకుంటున్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. వైద్య విపత్తు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది అని చెప్పడానికి అనేక అంశాలు. ఎందుకంటే ఈ రోజున ఎక్కడ చూసినా కూడా దేవుని దయని, పేదలకి కోసం నేను వచ్చానని కళ్ళబొల్లి మాటలు చెప్తూ సమయాన్నంతా కూడా వృధా చేస్తూ మరొక్కసారి మోసం చేయడానికి ప్రయత్నించే జగన్మోహన్ రెడ్డి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో సురక్ష ఆరోగ్య పథకం అని చెప్పి ఒకటి పెట్టి ఇంటింటికి వైద్యాన్ని అందిస్తానని చెప్పినటువంటి నువ్వు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎవరికైనా వైద్యం అందించే విధానం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పారామెడికల్ స్టాఫ్ లేదు, మెడికల్ స్టాఫ్ లేదు. అదేవిధంగా రిఫరల్ హాస్పిటల్స్లో సరైన వైద్యులు లేరు. ఉంటే వైద్యం అందదు, వైద్యం అందితే మందులు ఉండవు. ఆఖరికి గాజుగుడ్డ కొనుక్కోవాలన్నా కూడా ఈ రోజున వాళ్ళకి నిధులు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున ఏదైతే డయాబెటిక్ పేషెంట్స్కి డయాలసిస్ సెంటర్స్ గతంలో పెట్టామో ఆ డయాలసిస్ సెంటర్స్ అన్నింటిని కూడా మూసివేసుకునే పరిస్థితిలో ఈ రోజున వైద్య విధానం ఉంది అంటే, ఆరోగ్య విధానం ఉంది అంటే ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తుందో ఈ రోజున మనం ఆలోచన చేయొచ్చు. ఈ రోజున మెడికల్ కాలేజీలు కడుతున్నాం, పేదవాడికి ఈ మెడికల్ కాలేజీల ద్వారా హాస్పిటల్ ద్వారా వైద్యం అందిస్తాం అదేవిధంగా అని చెప్పినటువంటి నీవు ఇవాళ మెడికల్ సీట్లు తగ్గిపోతూ ఉంటుంటే ఎందుకు తగ్గుతూ ఉన్నాయి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అనేది కనీసం పట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఒకసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని చాలా బ్రహ్మాండంగా కొన్ని వేల వ్యాధులకి విస్తరించినటువంటి పథకం నా హయాంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కేవలం 1200కో 1300కో పరిమితి అయితే నేను 5000కో 6000కో వ్యాప్తి చేసినటువంటి గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి పేదవాడి పట్ల, పేదవాడి యొక్క ఆరోగ్యాన్ని రక్షించే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషిస్తా అన్నటువంటి నువ్వు ఈ రోజున 1500 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ ఎందుకున్నాయో ఆరోగ్యశ్రీ పథకం కింద అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఏ హాస్పిటల్స్కి అయితే కేటాయించారో ఆ హాస్పిటల్స్లో పేదవాడు వెళ్తే పేదవాడికి వైద్యం అందుతుందా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అందట్లేదంటే నీ యొక్క వక్ర బుద్ధి వల్ల, చెడు ఆలోచన వల్ల దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే రీతిన నువ్వు ఈ రోజున ఎవరైతే నీ అనుయులు ఉన్నారో ఆ అనుయులు ఎవరైతే కాంట్రాక్ట్ వర్కులు చేశారో ఆ కాంట్రాక్ట్ వర్కులు చేసిన వాళ్ళకి కోడ్ ముందునే డబ్బులు రిలీజ్ చేయాలనే దురుద్దేశంతో అప్పులు తెచ్చి 4750 కోట్ల రూపాయల అప్పులు తెచ్చినటువంటి నీవు 6500 కోట్ల రూపాయల కాంట్రాక్టులకి ఇచ్చిన మాట వాస్తవా కాదా అని చెప్పి నేను అడుగుతా. చుండూరు మండలం వేటపాలెం గ్రామంలో డాక్టర్ నక్కా అఖిలేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేమూరు మండలం బలిజపల్లి గ్రామంలో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు తనయుడు డాక్టర్ అఖిలేష్ చుండూరు మండలం వేటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాల ప్రచారం చేశారు. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నక్కా ఆనంద్ బాబుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తమ్మా శివారెడ్డి, చుండూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుదేటి ఎల్లారెడ్డి, వేటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువత, యువకులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వెండి బంగారు నగల వర్తక సంఘ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. పేదవాడి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తానన్న ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీ కింద 15 కోట్ల రూపాయల బిల్లులు ఎందుకు చెల్లించలేదో చెప్పాలని ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.